హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 554 పాయింట్స్ డ్రాప్ అయి 60,755 దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 195 పాయింట్స్ డ్రాప్ అయి 18,113 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 6 పాయింట్స్ దగ్గరగా డ్రాప్ అయి 38,210 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్ డేస్లో మార్కెట్ని మీరు గమనిస్తూ ఉంటే నిఫ్టీలో స్ట్రెంత్ కనిపిస్తుంది, వెరస్ బ్యాంక్ నిఫ్టీలో మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. కానీ ఇవాళ ఎగ్జాక్ట్గా ఆపోజిట్, నిఫ్టీలో సెల్లింగ్ ప్రెషర్ కానీ బ్యాంక్ నిఫ్టీలో మోస్ట్ ఆఫ్ ద టైం వరకు కూడా పాజిటివ్ గెయిన్సే కనిపించాయి. వాళ్ళ టాప్ గెయినర్స్లో మీరు గమనిస్తే 4 గెయినర్స్ దగ్గర యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటక్ మహేంద్ర బ్యాంక్, ఈ 4 గెయినర్స్ బ్యాంకింగ్ సెక్టర్ నుంచే ఉన్నాయి. బట్ 215 ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి బ్యాంక్ నిఫ్టీలోను అలాగే నిఫ్టీలో కూడా సడన్ సెల్ ఆఫ్ అయితే మనకు కనిపించింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా లెవెల్స్ అబోవ్ వస్తే బై చేయడం ఆర్ బిలో వస్తుంటే సెల్ చేయడం అలాంటివి చేస్తున్నప్పుడు ఏ లెవెల్స్ ని బేస్ చేసుకుని యాక్టివిటీ తీసుకుంటుంటామో ఆ లెవెల్స్ కి నియర్ గానే స్టాప్ లాస్ ని మనం మెయింటైన్ చేస్తే అవి రివర్సల్ అయి ఫేక్ బ్రేక్అవుట్స్ అవుతున్నప్పుడు చాలా చిన్న స్టాప్ లాస్ మనకి హిట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం రైట్ అయితే మంచి రిస్క్ రివార్డ్ వర్కౌట్ అవుతుంది. సో మార్కెట్ లో వోలటాలిటీ కనిపిస్తున్నప్పుడు స్టాప్ లాస్లే మనల్ని ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తూ ఫేక్ ట్రేడ్స్ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఓవరాల్గా మార్కెట్ ఒక డైరెక్షన్ మీరు గమనిస్తే హవర్లీ టైం ఫ్రేమ్ మనం మార్కెట్ రిలేటెడ్గా ఇంట్రాడేలో ట్రెండ్ని డిసైడ్ చేసే టైం ఫ్రేమ్ ప్రీవియస్గా అప్ ట్రెండ్లో ఉండేది. కానీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. అగైన్ రీటెస్ట్ అయ్యే ప్రయత్నం, ఆ ట్రెండ్ లైన్ అబోవ్ వచ్చే ప్రయత్నం నిఫ్టీ చేస్తున్నా అక్కడ కనిపిస్తున్న రిజెక్షన్స్ అండ్ అగైన్ డౌన్ సైడ్ ఫాలో అవుతుండడం మైల్డ్ బేరిష్గా మనం మార్కెట్ యాక్టివిటీని చూడొచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇండియన్ ఈక్విటీ మార్కెట్సే మనకి నెగిటివ్గా రియాక్ట్ అవ్వట్లేదు. మీరు ఒకవేళ యూఎస్ మార్కెట్స్ని గమనిస్తూ ఉంటే, ట్రాక్ చేస్తుంటే నాస్డాక్ ఒక ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 1.7% దగ్గరగా కరెక్ట్ అవుతున్నాయి. S&P 500 ఒక ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 1.2% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా కరెక్ట్ అయ్యాయి. సో గ్లోబల్ మార్కెట్స్లో స్ట్రెంత్ లేకపోవడం, అక్కడ వీక్నెస్ అండ్ అక్కడ వస్తున్న సెల్ ఆఫ్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించింది. మేబీ ఆ రీజన్తో ఈ రీసెంట్ ట్రెండ్ కొంత బ్రేక్ అన్నట్లు మనకు కనిపిస్తుంది. సో ఒక కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేయాలి. అగైన్ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవుతుంటే ఫర్దర్గా మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ని మీకు రెగ్యులర్గా టెలిగ్రామ్లో మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్కి ముందు ఈవెన్ మార్కెట్ టైమ్స్లో కూడా అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇన్ కేస్ ఈ లెవెల్స్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నా ఆర్ మీరు చేస్తున్న స్టడీకి లెవెల్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేయండి. 2,95,000 మన వాళ్ళ ఉన్న గ్రూప్ ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకునే ముందు టెలిగ్రామ్లో మీకు ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 2 or 2:30 ఇన్ బిట్వీన్ మీకు ఒక ఇమేజ్ని పోస్ట్ చేస్తున్నాం, కార్పొరేట్ యాక్షన్స్ అని. సో ఏదైనా ఒక కార్పొరేట్ యాక్టివిటీ కంపెనీ ప్రకటిస్తే ఇఫ్ దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆ ఎక్స్ డేట్ కంటే 1 day బిఫోర్ మనం ఆ స్టాక్ని బై చేసి ఉండాలి. కాబట్టి ఎక్స్ డేట్ కంటే 1 day బిఫోరే స్టాక్స్లో మనకి యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్స్ డేట్కి 1 day బిఫోర్ కాకుండా ఆ ముందు రోజు ఆఫ్టర్నూన్ మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో 20 ఎక్స్ డేట్ ఉన్న ఈ కార్పొరేట్ యాక్షన్స్కి మనం పార్టిసిపేట్ చేయాలంటే 19th మనం స్టాక్స్ని కొనుండాలి. కానీ మేము 18th ఆఫ్టర్నూనే ఇవి మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రైట్స్, బోనస్, స్టాక్ స్ప్లిట్ ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఏ డే అయితే మీరు స్టాక్స్ కొంటే వాటికి ఎలిజిబుల్ అవుతారో ఆ ముందు రోజు ఆఫ్టర్నూన్ మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేసే ప్రయత్నం ఇమేజ్ ద్వారా చేస్తున్నాం. నెక్స్ట్ దేవ్యాని ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్టాక్ ప్రైస్ నియర్లీ లాస్ట్ 3 months నుంచి మోర్ దాన్ 50% దగ్గరగా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. నిన్న CLSA వాళ్ళు దేవ్యాని ఇంటర్నేషనల్స్ ఇక్కడ నుంచి కూడా ర్యాలీ అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ప్రైస్ కి 207 దగ్గరగా టార్గెట్ ఇస్తూ ఇక్కడ నుంచి బై రేటింగ్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. వాళ్ళు యాడ్ చేస్తున్న లాజిక్స్ ప్రెసెంట్ ఉన్న వీళ్ళ నెట్వర్క్ మీన్స్ ఏ సిటీస్లో అయితే ప్రెసెంట్ ఈ KFC, పిజ్జా హట్ ఈ స్టోర్స్ని ఓపెన్ చేశారో ఆ స్టోర్స్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారని, వాళ్ళ నెట్వర్క్ని వివిధ సిటీస్లో ఎక్స్పాండ్ చేస్తున్నారని ఇది ఫస్ట్ అప్డేట్ అయితే. పిజ్జా హట్ రిలేటెడ్గా స్టోర్స్ ఉంటాయి కదా, వాటి యూనిట్ ఎకానమిక్స్ని ఇంప్రూవ్ చేస్తున్నారని, దీంతో FY21లో వీళ్ళు ఏ బీటా అయితే పోస్ట్ చేస్తున్నారో అది 4 times దగ్గరగా మల్టిప్లై అవుతుంది FY24 నాటికని వీళ్ళు అజ్యూమ్ చేస్తూ స్టాక్ని ఇక్కడ నుంచి టాప్ సైడ్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో 100 మెగావాట్కి సంబంధించిన సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని కమిషన్ స్టార్ట్ చేస్తున్నారనేసరికి స్టాక్ ఓపెనింగ్ గ్రీన్గానే అయింది. బికాస్ ఈ పవర్ ప్రాజెక్ట్స్ ద్వారా ఎవ్రీ ఇయర్ వీళ్ళకి 221 million units దగ్గరగా సోలార్ పవర్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందన్న అప్డేట్స్తో. బట్ ఇవాళ మార్కెట్ డైరెక్షన్ తో స్టాక్ ఇవాళ 3% దగ్గరగా నెగిటివ్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ రిలేటెడ్ గా ప్రైజెస్ గురించి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్ వెహికల్ వేరియంట్స్ పైన 0.9% దగ్గరగా ప్రైస్ ని పెంచబోతున్నామని, దీనికి రీజన్ ఈ కార్స్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం కారణంగా ఈ డిసిషన్ తీసుకున్నట్లు టాటా మోటార్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద వేరియంట్స్ మీద 1% దగ్గరగా నియర్ టు 0.9% దగ్గరగా ప్రైజెస్ పెంచుతున్నాం. కానీ కొన్ని వేరియంట్స్ మీద 10,000 దగ్గరగా ప్రైస్ని తగ్గిస్తాం. బికాస్ ఆ కస్టమర్స్ మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కారణంగా
కొన్ని కార్ ప్రైజెస్ మేము తగ్గించాలనుకుంటున్నాం, బట్ మోస్ట్ ఆఫ్ ద కార్ ప్రైజెస్ నియర్ టు 0.9% దగ్గరగా ప్రైజెస్ పెరుగుతాయని టాటా మోటార్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు అడ్వర్టైజింగ్ అలాగే మానిటైజేషన్ కంపెనీ అయిన డేటా వర్క్స్ అనే కంపెనీ రిలేటెడ్గా 33% వాటాని 60 crores పెట్టి కొంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ 33%తో పాటు అడిషనల్గా ఇంకొక 22%ని కూడా బై Q4 FY23 లోపు ఎక్వైర్ చేస్తారనేలా నజారా టెక్నాలజీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఈ డేటా వర్క్స్ అనే కంపెనీ అడ్వర్టైజింగ్ అలాగే మానిటైజేషన్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని కూడా ఎవరైనా ట్రాక్ చేస్తున్నట్లయితే రిలయన్స్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ని చాలా స్ట్రాటజిక్ గా వివిధ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వస్తున్న మెయిన్ అప్డేట్, రిలయన్స్ వాళ్ళు రోబోటిక్ స్టార్ట్అప్ పైన యాడ్వర్బ్ లో $132 million దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని అప్డేట్ చేస్తున్నారు. ఇదేదో జనరల్ అప్డేట్ లా కాదు, బికాస్ ఈ యాడ్వర్బ్ అనే కంపెనీ ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళ క్లయింట్స్ ని గమనించారంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మ్యారికో, రిలయన్స్, టాటా కెమికల్స్ అండ్ ఈవెన్ ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి కంపెనీస్ కి ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేసే ఈ కంపెనీని రిలయన్స్ వాళ్ళు బై చేస్తుండడం, మెజారిటీ స్టేక్ బై చేస్తుండడం మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు ఇమాజిన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మేబీ మనకు ఐడియా లేకపోవచ్చు, బట్ ఈ బ్రాండ్ ని మీరు గమనించుంటారు కదా మ్యూజిక్ ఇండస్ట్రీలో. సో ఇది వీళ్ళకి సంబంధించిందే. సో బోట్ వాళ్ళతో వీళ్ళు జాయింట్ వెంచర్ ని ఫామ్ చేశారని, ఆ కొత్తగా ఫామ్ చేసిన జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు 1000 crore దగ్గరగా రెవెన్యూని ఎక్స్పెక్ట్ చేస్తూ, అండ్ ఆ కొత్తగా ఫామ్ చేసిన జాయింట్ వెంచర్ లో 50% వాటా డిక్సాన్ అండ్ అనదర్ 50% దగ్గరగా వాటా ఇమాజిన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు హోల్డ్ చేస్తారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా బ్లూటూత్ ఎనేబుల్డ్ ఆడియో డివైజెస్ ని డిక్సాన్ అలాగే బాట్ వాళ్ళు తయారు చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రసాండెక్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు January 17, 2022 ఎలక్ట్రిక్ ఆటో ఈ ఆటోని సామ్రాట్ అనే బ్రాండ్తో వీళ్ళు లాంచ్ చేస్తున్నారనేసరికి స్టాక్ ఇవాళ 10% దగ్గరగా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. సో ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా ఏ అప్డేట్ వస్తున్నా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నాయి. అండ్ లాంచ్ చేసిన ప్రోడక్ట్కి, కాంపిటీటర్ ప్రోడక్ట్స్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైజింగ్ సెగ్మెంట్ రిలేటెడ్గా ఎటువంటి ఎడ్జ్ ఉంటుందనేది మాత్రం బదులుగా ఈ కంపెనీస్ లాంచ్ చేసిన వెహికల్ ఒక సేల్స్ని డిసైడ్ చేస్తుంది. అండ్ వికాస్ లైఫ్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రీవియస్గా అక్వైర్ చేసిన జెనిసిస్ గ్యాస్ వాళ్ళకి 5.5 crore విలువ చేసే ఆర్డర్ అవంతిక గ్యాస్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇందులో భాగంగా వీళ్ళు 40,800 దగ్గరగా న్యాచురల్ గ్యాస్ మీటర్స్ ని అండ్ వాటి రిలేటెడ్ గా పైప్ లైన్ ని కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారనేలా ఈ అప్డేట్స్ స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ జూబ్లెంట్ ఇంగ్రీవియా గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీలో రాకేష్ జుంజున్వాలా గారు 0.8% దగ్గరగా తన వాటాను సెల్ చేశారని, ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ పరంగా చూస్తే 13 lakh షేర్స్ దగ్గరగా ఇలా ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ లో తన వాటా తగ్గిందని అప్డేట్ చేస్తూ, సో ఇలా సెల్ చేసిన షేర్స్ ఒక వాల్యూ 79.5 crore దగ్గరగా ఉంటుంది. అండ్ ఇలా సెల్ చేసిన తర్వాత కూడా స్టిల్ రాకేష్ జుంజున్వాలా గారు ఈ కంపెనీలో 50 lakh దగ్గరగా షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారు. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టేక్ చూస్తే 3.14%. నెక్స్ట్ ఈజ్ మై ట్రిప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎక్స్క్లూజివ్ గా గోహతికి సంబంధించిన ఫ్లై బిగ్ వాళ్ళ దగ్గర నుంచి, ఇది ఒక రీజనల్ ఎయిర్లైన్ కంపెనీ, ఈ కంపెనీ దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ గా వీళ్ళు పార్ట్నర్షిప్ ని కుదుర్చుకున్నారనేలా అప్డేట్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ ఎవర్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్. ఎక్స్క్లూజివ్నెస్ అంటే మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో ఇలా రీజనల్ ఎయిర్లైన్ అండ్ ఫ్లై బిగ్ వాళ్ళతో వీళ్ళ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ ని కుదుర్చుకున్నారు కాబట్టి ఆ ఎయిర్లైన్ కంపెనీ రిలేటెడ్ గా టికెట్స్ ని కేవలం ఈజ్ మై ట్రిప్ వాళ్ళే సెల్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ ఈజ్ మై ట్రిప్ రిలేటెడ్ గా కొత్త కస్టమర్స్ ని అక్వైర్ చేయడానికి అండ్ ఈవెన్ ఎయిర్లైన్ కూడా మా టికెట్స్ మీరు బుక్ చేసుకోవాలంటే వీళ్ళ ద్వారా బుక్ చేసుకున్న ప్రమోషన్ ఉంటుంది కాబట్టి ఇది ఈజ్ మై ట్రిప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టెక్ మహేంద్ర గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఐటీ స్పేస్ లో మనకి సెల్ ఆఫ్ అయితే కనిపించింది. ఇన్ఫాక్ట్ ఈ ఐటీ స్పేస్, ఆటో స్టాక్స్ లో వస్తున్న ఫాల్ ఇవాళ మార్కెట్ ని కొంతవరకు నెగిటివ్ ఆర్ డౌన్ సైడ్ డ్రాగ్ చేసింది కాబట్టి టెక్ మహేంద్ర ఫాల్. కానీ ఇవాళ టెక్ మహేంద్ర రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్ పాజిటివ్ అప్డేట్. యూరోపియన్ బేస్డ్ ఐటీ కంపెనీ అయిన కామ్టెక్ కంపెనీని వీళ్ళు 310 million euros పెట్టి కొంటున్నారు. ఇది డాలర్స్ కాదు, యూరోస్. 310 million euros. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆల్మోస్ట్ డికేడ్ బ్యాక్ సత్యం వాళ్ళని టెక్ మహేంద్ర వాళ్ళు కొనుక్కున్నారు. ఆ డీల్ తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళు డబ్బులు పెట్టి కొంటున్న కంపెనీ ఇది. ఇది డిజిటల్ ఇంజనీరింగ్ స్పేస్ లో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న కంపెనీ. అండ్ అనదర్ అక్విజిషన్స్ లో 2 SaaS కంపెనీస్ లో 25% దగ్గరగా వాటాను ఎక్వైర్ చేస్తున్నట్టు టెక్ మహేంద్ర వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ప్రెస్టేజ్ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బిజినెస్ అప్డేట్ అయితే వీళ్ళు చేశారు. రీసెంట్ టైమ్స్ లో మనం గమనించిన మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ అందరూ కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా రికార్డ్ స్థాయిలో వీళ్ళ బుకింగ్స్ ఉన్నాయని, సేల్స్ నమోదు అవుతున్నాయని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ బుకింగ్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 102% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 111% దగ్గరగా గ్రో అయ్యాయని, అండ్ ఈవెన్ కలెక్షన్స్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 57% దగ్గరగా ఉన్నాయని ఇలా వీళ్ళు చేస్తున్న అప్డేట్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో మార్కెట్లో వచ్చిన కరెక్షన్తో ఓవరాల్గా 3% దగ్గరగా పాజిటివ్గా క్లోజ్ అయింది.
నెక్స్ట్ రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేశారు. నెంబర్స్ని ఎలా ఉన్నాయో గమనిద్దాం. దాంతోపాటు వీళ్ళు స్టాక్ స్ప్లిట్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు. వీళ్ళ రిజల్ట్స్ని గమనించారంటే రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లోను, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఈవెన్ మార్జిన్లో స్టెబిలిటీ, ఓవరాల్ నెట్ ప్రాఫిట్లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అలాగే ఇయర్ ఆన్ ఇయర్ సెగ్మెంట్లో మనకి గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ నెంబర్స్ స్టేబుల్గా ఉన్నాయి. దీంతోపాటు వీళ్ళు పర్ షేర్ 50 పైస్ దగ్గరగా డివిడెండ్ని ప్రకటిస్తూ స్టాక్ని ప్రజెంట్ మనకి 1011 దగ్గరగా ట్రేడ్ అవుతుంది కదా, ఇది 5తో డివైడ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5తో మల్టిప్లై అవుతాయని చెప్తున్నారు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని గమనిస్తే ప్రమోటర్స్ సేమ్గానే వాటాను హోల్డ్ చేస్తున్నారు. బట్ ఎఫ్ఐఎస్ సిగ్నిఫికెంట్గా వాటాను తగ్గించుకుంటుంటే డిఐఎస్ అలాగే పబ్లిక్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే డిసెంబర్ క్వార్టర్కి వాళ్ళ వాటాను పెంచుకోవడం జరిగింది. అలాగే హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు కూడా నెంబర్స్ని పోస్ట్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్లో ఇంప్రూవ్మెంట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సెగ్మెంట్లో కనిపిస్తున్న, మార్జిన్స్లో కనిపిస్తున్న డిప్తో ఓవరాల్ నెట్ ప్రాఫిట్స్లో వీళ్ళ మీద ఇంపాక్ట్ అయితే పడింది. అండ్ స్టాక్ 7% దగ్గరగా కరెక్ట్ అయింది. బికాస్ లాస్ట్ 1 మంత్ నుంచి స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ ర్యాలీ కనిపించింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని వాళ్ళ రిజల్ట్స్ మీట్ అవ్వకపోవడం, మార్జిన్స్ లో కనిపిస్తున్న కాంట్రాక్షన్ తో స్టాక్ ఇవాళ 7% దగ్గరగా డిప్ అయింది. నెక్స్ట్ తత్వచింతన్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐపీఓగా ఐ థింక్ 1085 అరౌండ్ వీళ్ళు మార్కెట్లోకి వచ్చారు. ఇప్పుడు 2600 రూపీస్గా స్టాక్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. నిన్న వీళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఈ నెంబర్స్ని చూస్తేనే మనకు తెలిసిపోతుంది అవి వీక్ నెంబర్స్ అని. క్వార్టర్ ఆన్ క్వార్టర్లో రెవెన్యూలో డబుల్ డిజిట్ డ్రాప్ కనిపిస్తుంది. రెవెన్యూస్లో డ్రాప్ కనిపించడం కంటే కూడా సిగ్నిఫికెంట్గా వీళ్ళ మార్జిన్స్ ఎరోడ్ అయ్యాయి. లాస్ట్ క్వార్టర్ ఆర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తుంటే ఇప్పుడు మార్జిన్స్లో ఒక బిగ్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రాఫిటబిలిటీలో కూడా నియర్లీ 28% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో డ్రాప్ కనిపించడం, నియర్లీ స్టాక్ 9% దగ్గరగా కరెక్ట్ అయింది. అండ్ ఈవెన్ టైగర్ లాజిస్టిక్స్ వాళ్ళు అలాగే ఏంజల్ వన్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనే డేటా కూడా మార్కెట్ ఓపెనింగ్ ముందే టెలిగ్రామ్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను. ఏంజల్ వన్ రిలేటెడ్గా, రిజల్ట్స్ రిలేటెడ్గా మెయిన్ నెంబర్స్ మన స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. దీంతో పాటు వీళ్ళ క్లయింట్స్ రిలేటెడ్గా కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్కి 5% దగ్గరగా క్లయింట్స్ యాడ్ అయ్యారని, ఈ డిసెంబర్ కాక అంతకుముందు క్వార్టర్లో 12.8 lakh దగ్గరగా వీళ్ళు క్లయింట్స్ని యాడ్ చేస్తుంటే ఈసారి డిసెంబర్ క్వార్టర్లో 13.4 lakh దగ్గరగా క్లయింట్స్ని యాడ్ చేశారని ఏంజల్ వన్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ సపోర్ట్ 18,050 అండ్ రెసిస్టెన్స్ 18,220 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,840 అండ్ రెసిస్టెన్స్ 38,490. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిద్దాం. జనవరి మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాను గమనిస్తే ఇప్పుడు మార్కెట్ ఫాలో అయ్యేసరికి 18,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవ్వట్లేదు, కొంత అన్వైండ్ అవుతున్నాయి. అండ్ 18,000 కాల్ దగ్గర కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నది 17,900 అండ్ 17,800 దగ్గర. ఓవరాల్ డేటా పరంగా చూస్తే 17,800 ఇంపార్టెంట్ సపోర్ట్ అని కనిపిస్తుంటుంది. బికాస్ ఇవాళ ఫ్రెష్గా యాడ్ అవుతున్నాయి. అండ్ ఓవరాల్గా కూడా 31,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి సో ఎవరెవరైతే 18,000 పుట్ని సెల్ చేయడం ఆర్ 18,000 కంటే బ్రేక్ అవుదని వెయిట్ చేస్తుంటారో, ఇన్ కేస్ 18,000 బిలో మార్కెట్ సస్టైన్ అవుతుంటే నెక్స్ట్ సపోర్ట్ పుట్ రైటర్ 17,800 దగ్గర చూస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడి నుంచి టాప్ సైడ్కి మూవ్ అవుతుంటే మోస్ట్ ఆఫ్ ద లెవెల్స్ దగ్గర సిగ్నిఫికెంట్ రైటింగ్ కనిపిస్తుంది. 18,200, 300 అండ్ ఈవెన్ 400 లెవెల్స్ దగ్గర. బట్ ఓవరాల్గా ఉన్న డేటాని కన్సిడరేషన్లోకి తీసుకుంటే రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయింది. ఈవెన్ ఇవాళ కూడా 18,300 అబోవ్ వచ్చి ఫాలో అయింది. కాబట్టి ఆ లెవెల్ దగ్గర సిగ్నిఫికెంట్ డేటా బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. సో 17,800 to 18,300 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో మార్కెట్ ఉంటుందనేలా పుట్ అలాగే కాల్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.